ధమ్మపదం 15వ గాథ. ఇధ శోచతి పెచ్చ శోచతి పాపకారి ఉభయత్త శోచతి సో శోచతి సో విహన్యతి దిస్వా కమ్మ కిలిట్టమత్తనో. పాపకార్యాలు చేసేవాడు ఈ లోకంలోనూ దుఃఖిస్తాడు, మరణించిన తరువాత పరలోకంలోనూ దుఃఖిస్తాడు. అంటే పాపి రెండు చోట్లా శోకిస్తాడు. తాను చేసిన మలినమైన అధర్మ కార్యాలను చూసుకొని అతడు విచారిస్తూ మానసిక వేదనకు గురవుతాడు. ఈ గాథలో 3 ముఖ్యమైన దశలున్నాయి. పాపకారీ ఉభయత్త శోచతి, రెండు చోట్లా దుఃఖం. పాపం చేసిన వ్యక్తికి శిక్ష కేవలం మరణం తర్వాతే రాదు. చేసిన తప్పు తాలూకు భయం మరియు అపరాధభావం అతనిని ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటాయి. దీనివల్ల బ్రతికి ఉన్నప్పుడే నరకాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ విహన్యతి అంటే కేవలం బాధపడటం మాత్రమే కాదు, లోలోపల కుమిలిపోవడం. తను చేసిన పనుల వల్ల ఇతరులకు కలిగిన కష్టం కళ్లముందు కదలాడుతుంటే మనసు వికలమవుతుంది. కమ్మ కిలిట్టమత్తనో, మలినమైన కర్మలు. బుద్ధుడి బోధనల ప్రకారం మనసు స్వచ్ఛమైనది, కాని లోభం అంటే దురాశ, ద్వేషం, మోహం అనే మాలిన్యాలు మనసును ఆవహించినప్పుడు మనిషి పాపకార్యాలు చేస్తాడు. ఆ మలినమైన పనులే అతనికి అశాంతిని మిగిలిస్తాయి. ఇధ అంటే ఇక్కడ. చెడు పనులు చేసినప్పుడు ఈ జన్మలోనే సమాజంలో గౌరవం పోవడం, భయం మరియు పశ్చాత్తాపం వల్ల మనశ్శాంతి ఉండదు. పెచ్చ అంటే అక్కడ. బౌద్ధధర్మం ప్రకారం మన కర్మలే మన తదుపరి జన్మను నిర్ణయిస్తాయి. చెడు కర్మలు చేయడం వల్ల తర్వాతి స్థితిలో కూడా కష్టాలు ఎదురవుతాయి. బుద్ధుడు ఈ గాథ ద్వారా చెప్పేదేంటంటే, మనం చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. చేదు విత్తనం నాటితే చేదు ఫలమే వస్తుంది. మన సొంత పాపచింతనే మనకు అతిపెద్ద శిక్షగా మారుతుంది.